సహారా స్క్వేర్లో రంగురంగుల ఊరేగింపు జరుగుతుండగా ఒక్కసారిగా వింతైన మంచు తుఫాను వచ్చి పడింది. ఎడారి ప్రాంతంలో మంచు కురవడంతో ఆ ఊరేగింపు అంతా గందరగోళంగా మారిపోయింది. అదే సమయంలో జూటోపియాలో వాతావరణ మండలాలు యథేచ్ఛగా మారిపోవడంతో బోగో పోలీస్ ప్రీసింక్ట్ మొత్తం నీటమునిగపోయింది. ఈ సంఘటనలపై విచారణ చేయగా మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ ప్రదర్శన వద్ద భద్రతా కెమెరాల్లో ఒక రహస్యమైన మెరుపు కనిపించింది. అక్కడ పనిచేసే ఇంటర్న్ ప్యాంగెల్ దొంగలించబడిన హార్మనీ క్రిస్టల్స్ పర్యావరణాన్ని స్థిరంగా ఉంచే శక్తి కలవని వివరించింది. అప్పుడే అందరికీ స్పష్టమైంది, ఇది ప్రమాదం కాదు, ఆ క్రిస్టల్ను ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లారు. ఈ ముఖ్యమైన కేసు జూడీకి అప్పగించబడింది. నిక్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. భయంతో వణుకుతున్న ప్యాంగిల్కు బాధ్యత ఇవ్వబడింది. క్రిస్టల్ నుంచి వెలువడే శక్తి గుర్తులను అనుసరించగా వారు కాలువ డాక్స్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అకస్మాత్తుగా దాడి జరిగింది. నిక్ నీటిలో పడిపోయాడు. అయితే నక్క చిల్లి, బ్యాడ్జర్ స్ప్రౌట్ అతన్ని కాపాడారు. అప్పుడే విలన్ గ్లిమ్మర్ ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రిస్టల్తో అసహజమైన జూటోపియాను రీసెట్ చేస్తాను అని అతడు ప్రతిజ్ఞ చేశాడు. ప్యాంగెల్ పరిశీలనలో క్రిస్టల్ శక్తి ఒక పురాణంగా చెప్పబడే దాగవున్న లోయ వైపు వెళ్తుందని తెలిసింది. దాంతో ప్యాంగెల్ యొక్క బహుళభూమి ప్రయాణానికి అనుకూలమైన టెర్రారోవర్లో బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అడవులతో నిండిన అవుట్లాండ్స్లో ముందుకు సాగుతూ ప్రతి సభ్యుడు తన పాత్రను గుర్తించాడు. ఒకచోట రోవర్ ఇరుక్కుపోయింది. అప్పుడు ప్యాంగల్కు ఉన్న మడవగల స్కేల్స్ అద్భుతమైన పారలుగా మారాయి. తరువాత వలస వెళ్తున్న కారిబు జంతువుల భారీ నదిని వారు ఎంతో జాగ్రత్తగా దాటారు. అకస్మాత్తుగా వచ్చిన చిన్న తుఫాను నుంచి చిల్లికి ఉన్న వాతావరణ జ్ఞానం అందరినీ కాపాడింది. ఒక గుహలో ఉన్న చిత్రాలు ఈ క్రిస్టల్స్ వాతావరణాలను సృష్టించడానికి ఉపయోగించబడ్డాయని వెల్లడించాయి. అదే గుహలో గ్లిమ్మర్ మళ్లీ దాడి చేసి బృందాన్ని విడదీశాడు. అప్పుడు స్ప్రౌట్ మెరుస్తున్న ఫంగిని ఉపయోగించి గ్లిమ్మర్కు వెలుతురు పట్ల సున్నితంగా స్పందించే చీమచిలుకలను అయోమయానికి గురిచేశాడు. చివరకు వారు ఎకోసిస్టమ్ లోయను కనుగొన్నారు. అది అద్భుతంగా అందమైనదే కాని పూర్తిగా అస్థిరంగా ఉంది. ప్యాంగెల్కు తనపై తానే సందేహం మొదలైంది. అయితే బృందం ఆమెకు ఉన్న ప్రత్యేకమైన తెలివితేటల్ని, ధైర్యాన్ని ధృవీకరించింది. అపాయకరమైన ఆ లోయను దాటేందుకు వారు పర్యావరణానికి సంబంధించిన పజిల్లను పరిష్కరించారు. లోయ మధ్యలో పగలిపోయి స్పందిస్తూ ఉన్న క్రిస్టల్ హృదయం వద్ద గ్లిమ్మర్ను వారు ఎదుర్కొన్నారు. జూడీ గ్లిమ్మర్ను ఎదిరిస్తూ, "నువ్వు రక్షించాలని అనుకునే వారినే నువ్వు గాయపరుస్తున్నావు" అని చెప్పింది. తర్వాత అస్థిరమైన పర్యావరణాన్నే ఆయుధంగా ఉపయోగించిన ఘోరమైన పోరాటం మొదలైంది. అప్పుడు ప్యాంగిల్ ఒక ప్రణాళికను చెప్పింది. క్రిస్టల్ హృదయాన్ని నాశనం చేయడం కాదు, దాన్ని మళ్లీ సరిచేయడం. శక్తి పేలుళ్ల మధ్యలో జూడీ మరియు నిక్ మడచిన ప్యాంగిల్ను బంతిలా ముందుకు నెట్టారు. ప్యాంగిల్ తన టాబ్లెట్ను అనుసంధానించి ఎంతో సున్నితమైన పునఃసర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. జూడీ నిజమైన ప్రకృతి మార్పులకు అనుగుణంగా ఉంటుందని గ్లిమ్మర్ను నమ్మించింది. గ్లిమ్మర్ వెనక్కి తగ్గాడు. ఒక సమన్వయమైన శక్తి తరంగం లోయను మరియు జూటోపియాలోని వాతావరణాలను మళ్లీ సరిచేసింది. పునరుద్ధరించిన సమతుల్య పర్యావరణాలను జరుపుకుంటూ జూటోపియా అంతా పండుగ చేసుకుంది. ప్యాంగెల్కు ఎకోఇంటిగ్రేషన్ ఆఫీసర్ పదవి లభించింది. బృందంలోని ప్రతి ఒక్కరికి కొత్త లక్ష్యాలు లభించాయి. చివరగా అందరూ ఒక భవనం పైకప్పు మీద నిలబడి సమన్వయంతో నడిచే, విభిన్నతతో నిండిన తమ నగరాన్ని తృప్తిగా తిలకించారు. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share and hit the bell icon.